హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎడిటోరియల్ ప్రారంభించే ముందు మీ అందరికీ కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందించే రకరకాల కోర్సెస్ ఏమున్నాయనేది ఒక గ్లింప్స్ ఈ స్లైడ్లో మీకు కనిపిస్తుంది. చూడండి, ప్రిడామినెంట్గా మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. చూడండి, మొదటి కేటగిరీ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అండర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఆఫర్ చేసే యూపీఎస్సీ ఆర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఆఫర్ చేసే గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సెస్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. వీటితో పాటు వీఆర్ ఆల్సో ఆఫరింగ్ కోర్సెస్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ క్యాట్, జిఆర్ఈ అండ్ జీమాట్. జీమాట్ అండ్ క్యాట్ అనేవి ఎంబీఏ కోసం, ఈ జిఆర్ఈ అనేది యూఎస్లో ఎంటెక్ చేయడానికి, మనం ఇండియాలో ఎంటెక్ అంటాం, అక్కడ మాస్టర్స్ చేయడం కోసం ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. సో ఈ మూడింటికి కూడా ప్రిడామినెంట్గా ఎక్కువగా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి వెర్బల్ ఎబిలిటీ లేదా ఇంగ్లీష్, నేనే స్వయంగా టీచ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. వీటన్నిటిని కూడా హయ్యెస్ట్ లెవెల్ స్టాండర్డ్లో కామన్ మ్యాన్కి, లే మ్యాన్కి కూడా అర్థమయ్యే రీతిలో, స్టాండర్డ్ ఏమో హై ఉంటుంది కానీ అర్థం అయ్యేలా చెప్పడంలో ప్రతి వ్యక్తి కూడా అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. వీటితో పాటు వీఆర్ ఆల్సో ఆఫరింగ్ కోర్సెస్ ఫర్ అదర్ గవర్నమెంట్ జాబ్స్, నాన్ పిఎస్సి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి మనకి. చూడండి, ఆర్బీఐ, స్టేట్ బ్యాంక్, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ. సో ఈ గవర్నమెంట్ జాబ్స్కి కూడా మనం కంప్లీట్గా క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ అవర్ కోర్సెస్, మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. వీటిలో మీకు ఏ కోర్సు కావాలన్నా సరే మేడంని అడగండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి, ఫీజు ఎంత ఉంది ఏంటని తెలుసుకోండి. అయితే ఒక బ్యూటిఫుల్ న్యూస్ ఏంటంటే, అన్ని కోర్సుల పైన కూడా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ప్రతి కోర్సు పైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది స్టాండర్డ్గా వస్తుంది. మనం అడగాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎందుకంటే ఎవరు జాయిన్ అయినా సరే వాళ్ళు డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి నాకు సంబంధం అనేది ఆగుతుంది. అంతేగాని ఎవరితో నాకు మనీ పే చేశారు, 3 నెలలు పే చేశారు, నీకు నాకు సంబంధం కట్, అట్లాంటివి మన ఇన్స్టిట్యూట్లో ఉండవు. ఎవరు వచ్చినా సరే మీరు ఏ పర్పస్తో వచ్చారో ఆ పర్పస్ సర్వ్ అవ్వాలి అనే అంబిషన్తో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏ కోర్స్ కావాలన్నా సరే మీరు క్లియర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఫౌండర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఓన్లీ టాపర్స్ మాత్రమే కాదు, ఎవ్రీ స్టూడెంట్, యావరేజ్, బిలో యావరేజ్ ఆర్ టాపర్, ఎవరైనా సరే ఏ లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉన్నా సరే అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క స్పెషాలిటీ. ప్రతి స్టూడెంట్కి నేను చెప్పేది వెళ్ళాలి, ఫ్యాకల్టీ చెప్పేది వెళ్ళాలి అన్న సింగిల్ పాయింట్ అజెండాతో మన ఇన్స్టిట్యూట్ అనేది నడుస్తుందన్నమాట. సో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, టేస్ట్ అవర్ కోర్సెస్ అండ్ దెన్ మేక్ ఎ డెసిషన్. అలాగే 50,000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా వీఆర్ సెలబ్రేటింగ్, వీఆర్ గివింగ్ సమ్ స్పెషల్ ఆఫర్స్ టు ఆల్ ది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఇక్కడ అన్నిటిపైన వేటిపైన ఆఫర్స్ ఉన్నాయో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఆఫర్స్ అన్నీ కూడా 30th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటాయి. సో మీరు ఒకసారి స్లైడ్ని పాజ్ చేసి దేనిపైన ఆఫర్ ఉంది, దేనిపైన డిస్కౌంట్ ఉందో చూసుకోండి. వివరాల కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఇది ఓన్లీ 30th ఏప్రిల్ వరకు మాత్రమే, డోంట్ ఫర్గెట్ దట్. అలాగే ఫైనల్గా యూపీఎస్సీ ఆప్షనల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ నేను స్వయంగా టీచ్ చేస్తున్న ఆప్షనల్ ఇది. ఈ ఆప్షనల్కి కొత్త బ్యాచ్ అనౌన్స్ చేస్తున్నాం, న్యూ బ్యాచ్. ఎప్పటి నుంచి అమ్మా? 1st May నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు 30th ఏప్రిల్ లోపు జాయిన్ బిఫోర్, ఇక్కడ రాసింది 30th ఏప్రిల్ లోపు మీరు జాయిన్ అయిపోతే 25,000 రూపాయలు ఫీజు కాస్త కేవలం 22,500కే మీరు పే చేసి జాయిన్ అయిపోవచ్చు. అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ని ఫస్ట్ నుంచి మీరు ప్రశాంతంగా వినవచ్చు. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అగైన్, అంటే ఎన్నిసార్లు అయినా మీరు వినవచ్చు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. మరి ఇవాళ ఎడిటోరియల్లోకి వెళ్దాం. ఇవాళ ఎడిటోరియల్లోకి వెళ్ళే ముందు మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాలి. ఇవాళ ఎడిటోరియల్ దేని గురించి అంటే, చైనా మరియు చూడండి, చైనా మరియు సోలోమన్ ఐలాండ్స్ మధ్యలో ఒక ప్యాక్ట్ జరిగింది. ప్యాక్ట్ అంటే ఒప్పందం.
చైనాకి ఈ ఐలాండ్కి మధ్యలో ప్యాక్ జరిగింది. సో మరి ఈ ఐలాండ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చూడాలి కదా. ఏమీ చూడకపోతే మీకు ఎలా తెలుస్తుంది? అందుకోసమనే నేను ఇవాళ మీకు ఈ మ్యాప్ చూపిస్తున్నాను. మీరు ఒకసారి చూస్తే ఇది ఆస్ట్రేలియా. మీ అందరికీ ఆస్ట్రేలియా ఎక్కడుందో తెలుసు. ఇదేంటో కూడా మీరు ఈజీగా చెప్పేస్తారు, న్యూజిలాండ్. ఆస్ట్రేలియాకి సౌత్ ఈస్ట్లో మనకి న్యూజిలాండ్ కనిపిస్తుంది. ఇదే నార్త్ ఈస్ట్లో చూడండి, సౌత్ ఈస్ట్లో న్యూజిలాండ్ కనిపిస్తుంది. మీరు నార్త్ ఈస్ట్లో చూస్తే ఇక్కడ మనకి సోలోమన్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయి, రైట్. సో ఈ సోలోమన్ ఐలాండ్స్ ఆస్ట్రేలియాకి క్లోజ్ టు 2000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. 2000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. అయితే చైనా వచ్చేసి ఇప్పుడు ఈ సోలోమన్ ఐలాండ్స్తో ఒక ప్యాక్ట్ చేసుకుంది. ప్యాక్ట్నే మనం ఇంకో పేరుతో పిలిస్తే ఏమంటామా? ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ఏంటి? ఆ ఒప్పందం వల్ల ఏంటి జరిగే అవకాశాలు ఉన్నాయి? దానివల్ల ఆస్ట్రేలియాకి ఏమైనా ఇబ్బంది ఉందా, లేదా అమెరికాకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఇలాంటి అంశాలు మనం ఇవాళ ఎడిటోరియల్లో చూడబోతున్నాం. ఎడిటోరియల్ కంటే ముందే మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ సోలోమన్ ఐలాండ్స్ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్కిపెలాగో. ఆర్కిపెలాగో అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. సో ఆర్కిపెలాగో ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్స్. ఒకటి కాదు, రెండు కాదు, హండ్రెడ్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్స్ చాలా ఉన్నాయి. మీరు ఒకసారి ఈ బొమ్మలో మీకు 5 6 కనిపిస్తున్నాయి, కానీ ఇన్ రియాలిటీ చూస్తే చిన్న చిన్నవి చుక్కలు. ఇదంతా సముద్రం అనుకోండి. ఈ సముద్రంలో ఇలా చిన్న చిన్న ఐలాండ్స్ చాలా ఉంటాయి. ఇట్స్ అన్ ఆర్కిపెలాగో ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ వెరీ స్మాల్ ఐలాండ్స్. అయితే ఈ హండ్రెడ్స్ ఆఫ్ వెరీ స్మాల్ ఐలాండ్స్లో ఒక 6 ఐలాండ్స్లో జనావాసాలు, అంటే జనాలు ఎక్కువగా నివసిస్తున్నారనమాట. సో 6 ఐలాండ్స్ ఉన్నాయి దాంట్లో. ఆ 6 బిగ్ ఐలాండ్స్ ఉన్నాయి. దే హ్యావ్ 6 బిగ్ ఐలాండ్స్. అక్కడ ప్రజలు నివసిస్తున్నారు. 6 బిగ్ ఐలాండ్స్లో లార్జెస్ట్ వచ్చేసి మనకి, ఈ పేరు కూడా చూసుకోండి ఎలా చదవాలో, గువాడా. లార్జెస్ట్ వచ్చేసి మనకి గువాడాల్ కెనాల్. ఇది లార్జెస్ట్, అన్నింటికంటే పెద్దదనమాట అది. సో దీని తర్వాత వచ్చేసి మనకి ఇంకొక ఐలాండ్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ మలైటా. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్. సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి మలైటా. సో ఇంకో 4 ఉంటాయి. ఈ 6 ఐలాండ్స్ కలిపి మనకి ఈ సోలోమన్ ఐలాండ్స్ కిందకి మనం చెప్పడం జరుగుతుంది. దీని పాపులేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 7 to 8 lakhs ఉంటుంది. అంటే ఎంత చిన్నదో చూడండి, అంతకంటే ఏమి ఉండరు. ఇందులో ఒక 2 lakhs వరకు ఈ రెండిట్లోనే ఉంటారు. మెజారిటీ ఇందులోనే ఉంటారు. ఇవి కాకుండా ఎనదర్ 900 ఐలాండ్స్ ఉన్నాయి. చిన్నవి కలిపి ఒక 900 వరకు ఐలాండ్స్ ఇందులో ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇది ఇండియా నుంచి ఎంత దూరం? ఆస్ట్రేలియా నుంచి 2000 అని చెప్పాను. ఇట్ ఈస్ 9000 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియాకి పెద్దగా రిస్కులు లేవు. 9000 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇండియా. ఇది ఐలాండ్ యొక్క బ్యాక్గ్రౌండ్. అసలు ప్యాక్ట్ ఏంటి? చైనాకి వీళ్ళకి మధ్యలో ఒప్పందం ఏంటనేది మనం ఒకసారి చూడాలి. ఒప్పందం ఏంటి, దాని కథ ఏంటి? అయితే ఇందులో ఉన్న వాళ్ళలో కొంతమంది ఒక 1000, కొన్ని థౌజండ్స్లో మనకి చైనీస్ ఎథ్నిక్ పీపుల్, అంటే చైనాకి చెందిన రేసెస్కి సంబంధించిన వాళ్ళు ఈ ఐలాండ్స్లో ఉంటున్నారు. సో ఐలాండ్లో చైనా టౌన్ ఉంది. అంటే చైనీస్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు. దాన్ని చైనా టౌన్ అని చెప్పి అంటాం. వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఐలాండ్కి ఇంకొక గొప్పతనం ఏంటంటే, సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సోలోమన్ ఐలాండ్స్కి World War II జరిగింది, మీకు గుర్తుంది కదా. World War II జరిగినప్పుడు జపాన్ వాళ్ళు వస్తున్నప్పుడు ఆస్ట్రేలియా వైపు వస్తున్నప్పుడు ఆస్ట్రేలియా జపాన్ని ఇక్కడే ఆపేసింది. సోలోమన్ ఐలాండ్స్లోనే ఆపేసింది. ఇక్కడ ఒక భీకరమైన పోరు జరిగింది. ఎవరెవరికంటే జపనీస్ ట్రూప్స్కి, ఆస్ట్రేలియాకి సపోర్ట్గా అప్పుడు యుఎస్. సో యుఎస్ ట్రూప్స్కి, జపనీస్ ట్రూప్స్కి సోలోమన్ ఐలాండ్స్లో భీకరమైన పోరు జరిగింది. అప్పుడు ఈ సోలోమన్ ఐలాండ్స్ అనేది మనకి యుఎస్కి, ఆస్ట్రేలియాకి ఫేవరబుల్గా వాళ్ళకి ఒక నేవల్ బేస్ కింద ఉపయోగపడింది. అటునుంచి వస్తున్న జపనీస్ ట్రూప్స్ని వీళ్ళు ఆపగలిగారు. అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. జాపనీస్ ట్రూప్స్ని వీళ్ళు ఈ సోలోమన్ ఐలాండ్స్లోనే ఆపారు. అంటే ఒకప్పుడు ఆస్ట్రేలియాకి, అమెరికాకి ఇది సపోర్టివ్గానే ఉండింది. అంటే ఆ ప్లేస్ని వీళ్ళు పాజిటివ్గా ఉపయోగించుకున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఈ ఐలాండ్ అనేది చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తే ఇక్కడ మనకి చైనా ఉంది, అండ్ ఇంకా తైవాన్
తైవాన్ చైనా ఉన్నప్పుడు ఈ సోలమన్ ఐలాండ్ అంటే ఇట్ రికగ్నైజ్డ్ తైవాన్ మేము ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేస్తున్నాము, చైనాని రికగ్నైజ్ చేయమని చెప్పి ఉండేవాళ్ళు వీళ్ళు. 2019లో వాళ్ళ యొక్క ప్లాన్ మార్చుకున్నారు, వాళ్ళ యొక్క స్టాన్స్ అనేది చేంజ్ అయింది కంప్లీట్గా. 2019లో సోలమన్ ఐలాండ్స్ వాళ్ళు అఫీషియల్గా ది రికగ్నైజ్డ్ చైనాని అఫీషియల్గా రికగ్నైజ్ చేశారు. అయితే అఫీషియల్గా చైనాని రికగ్నైజ్ చేయడానికి దెర్ ఈజ్ ఒక ఊహాగానాలు ఏంటంటే $500 మిలియన్ చేతులు మారాయి. అంటే వీళ్ళందరూ అక్కడ ఉన్న ఎంపీలందరూ లంచాలు తీసుకొని వాళ్ళ యొక్క స్టాండ్స్ని తైవాన్కు అనుకూలంగా ఉండే వాళ్ళు చైనా వైపు షిఫ్ట్ అయిపోయారు అని చెప్పి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. $500 మిలియన్ లంచాలు తీసుకున్నారు అక్కడ ఎంపీలందరూ కూడా చైనాకి ఫేవరబుల్గా ఓటు వెయ్యడానికి అని చెప్పి. చాలా స్ట్రాంగ్ డిస్కషన్ అనేది 2019లో జరిగింది. దీనివల్ల చాలా ప్రొటెస్టులు జరిగాయి, దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు. ఇట్ లెడ్ టు వైలెన్స్. అది వైలెన్స్కి కూడా దారితీసింది. అప్పుడు వైలెన్స్కి దారితీసి ఆ క్యాపిటల్లో ఈ పర్టికులర్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్లో ఉన్న చైనా టౌన్లో మంటలు పెట్టేసే పరిస్థితి వచ్చేసింది. చైనాకి వ్యతిరేకంగా కొంతమంది, అంటే చైనాకు అనుకూలంగా ఎంపీలు ఓట్లు వేశారంటే ఎంపీలు ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు, లంచానికి డబ్బులు కమ్ముడిపోయారు వీళ్ళని చెప్పేసి చైనా టౌన్ని ముట్టడించి దాన్ని కాల్చివేయడం, దాంట్లో మంట పెట్టేయడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇంకా చైనా సీరియస్గా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని డిసైడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే వీళ్ళతో ఒక స్ట్రాటజిక్ ప్యాక్ట్, ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ఏం చేస్తుంది, రేపొద్దున్న సోలమన్ ఐలాండ్స్కి ఏమైనా సమస్య వస్తే మిలిటరీ పరంగా, ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా సమస్య వస్తే చైనా విల్ డిప్లాయ్ ఇట్స్ ట్రూప్స్. చైనా తన మిలిటరీని పంపిస్తుంది. ఇట్ విల్ సెండ్ ఇట్స్ మిలిటరీ టు సెట్ ఇష్యూస్. అక్కడున్న ఇష్యూస్ని సెటిల్ చేయడానికి తన మిలిటరీని పంపించేలాగా ఒప్పందం చేసుకున్నారు. రైట్. సో ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్. చైనా దీన్ని ఎలా ఉపయోగించుకుంటుంది, నీకు ఏమైనా అవసరమైతే నేను హెల్ప్ చేస్తానని చెప్తుంది, నా మిలిటరీని పంపిస్తాను, మీరు అక్కడ విధ్వంసకాండ ఏమైనా జరిగినా సరే, ప్రజలు తిరుగుబాటు చేసినా సరే, వీ విల్ కంట్రోల్ ఇట్ అని చెప్పి చైనా ఆ లీడర్కి అష్యూరెన్స్ ఇస్తుంది. ఇంకో పక్క మీకు డాలర్స్ నేను చాలా డబ్బులు ఇస్తాను, అక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేద్దాము. తెలుసు కదా చైనా అన్ని దేశాల్లో ఏం చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేద్దాం, పోర్ట్లు బిల్డ్ చేద్దాము, ఎయిర్పోర్ట్లు బిల్డ్ చేద్దాము, నేను డబ్బులు ఇస్తాను, ఏ రూపంలో అప్పు, ఫ్రీగా ఇవ్వదు, అప్పు ఇస్తాను, తక్కువ వడ్డీకి అప్పు ఇస్తానని చెప్పి శ్రీలంక, చాలా ప్రపంచంలో చాలా దేశాల్లో చైనా తన పెట్టుబడులు పెట్టేస్తుంది. సో చైనా ఇస్తుంది కదా, మన దగ్గర అయితే ఇంత డబ్బులు రావు, వాళ్ళు అప్పు ఇస్తున్నారు కదా అని చెప్పి ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు చైనా యొక్క డెట్ ట్రాప్లో పడిపోతున్నాయి, అప్పుల ఊబిలో కూరిపోతున్నాయి అన్నమాట. ఈ ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఇది మనం ఫేస్ చేస్తున్నాం. సో అప్పుల ఊబిలో కూరుకుపోవడం కూడా జరుగుతుంది అని చెప్పి ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. సో సోలమన్ ఐలాండ్స్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తామని ఒక పక్క, మిలిటరీ సపోర్ట్ మేము ఇస్తాము అవసరమైనప్పుడు అని చెప్పి ఇంకో పక్క కూడా చెప్తున్నారు. ఇంకా చైనా ఏం చేస్తుంది, అవసరమైనప్పుడు చైనా యొక్క వార్ షిప్స్ కానీ ఏమైనా వెళ్తే అక్కడ వాటిని స్టేషన్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. చైనా యొక్క నేవల్ బేస్, వార్ షిప్స్ని వాళ్ళ పోర్ట్లను ఉపయోగించుకొని వాళ్ళ ప్లేసుల్లో వీళ్ళు షిప్స్ని డిప్లాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో సోలమన్ ఐలాండ్స్లో మిలిటరీ బేస్ కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కన్ఫర్మ్గా చెప్పలేదు. మిలిటరీ బేస్ అంటే అర్థం ఏంటి, ఒక పర్టికులర్ ఏరియా వచ్చేసి చైనాకు వదిలేస్తారు. సో చైనీస్ మిలిటరీ విల్ కమ్ దేర్, దే విల్ ట్రైన్, దే విల్ ప్రాక్టీస్, వాళ్ళు అన్నీ చేసుకుంటారు. చైనాలో మిలిటరీ ఏం చేసుకుంటుందో అన్ని రకాలు అక్కడ చేసుకునే అవకాశం వస్తుంది. దీనివల్ల రిస్క్ ఎవరికి చూడండి, ఇక్కడ చైనా యొక్క మిలిటరీ ఇక్కడికి వచ్చేసింది, చైనా యొక్క నేవల్ బేస్ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, రిస్క్ ఎవరికి, దగ్గరలో ఉన్న ఆస్ట్రేలియాకి. ఆస్ట్రేలియా అమెరికాకి ఫ్రెండ్, యుఎస్కి ఫ్రెండ్గా ఉండే కంట్రీ. సో ఆస్ట్రేలియా యుఎస్ ఒక దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్. సో ఆస్ట్రేలియాకి దగ్గరలోకి చైనా వాళ్ళు వచ్చేసే అవకాశం ఉంటుంది. మనకి రష్యాకి యుక్రెయిన్కి అదే కదా బాధ, రష్యా పక్కనే యుక్రెయిన్ ఉంది. యుక్రెయిన్ నాటోలో చేరిపోతే నాటో వాళ్ళ మిలిటరీ బేస్ యుక్రెయిన్లో పెట్టేస్తారు అనేది రష్యా యొక్క భయం. అందుకే మీరు నాటోలో చేరొద్దు రిటర్న్ కమిట్మెంట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వట్లేదు. అందుకని రష్యా వాళ్ళ మీద పడిపోయింది. అంటే నీ శత్రు దేశం
నువ్వు శత్రువుగా భావించే దేశం నీ పక్కనున్న ఒక చిన్న దేశంతో ఫ్రెండ్షిప్ చేసుకుందంటే వాడి బలగాలు బలం అంతా తెచ్చి అక్కడ బేస్ చేశారనుకోండి, ఆస్ట్రేలియాకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆస్ట్రేలియా ఒక్కసారిగా కంగారు పడిపోయిందనమాట. సో ఇది పరిస్థితి. అండ్ అమెరికా కూడా ఇమీడియట్గా టెన్షన్ పడడం జరిగింది. అమెరికా ఏం చేసిందంటే ఈ పర్టికులర్ కంట్రీలో అమెరికన్ ఎంబసీ ఒకప్పుడు ఉండేది కానీ తీసేశారు తర్వాత. ఇప్పుడు ఇమీడియట్గా అమెరికన్ ఎంబసీ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసే ప్లాన్లో అమెరికా ఉంది. ఇది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ దట్ యు నీడ్ ఫర్ దిస్ పర్టికులర్ స్మాల్ ఆర్కిపెలాగో కాల్డ్ సోలోమన్ ఐలాండ్స్. మరి ఎడిటోరియల్లోకి వెళ్ళిపోదాం. సో ఎడిటోరియల్ ఒకసారి నీట్గా చదివేద్దాం. సో ఎడిటోరియల్ టైటిల్ ఏం చెప్తుందమ్మా? గ్రోయింగ్ అంబిషన్స్. ఎవరి అంబిషన్స్? చైనా యొక్క అంబిషన్స్. అంబిషన్ అంటే అర్థం ఏంటి? స్ట్రాంగ్ డిజైర్ టు డూ సంథింగ్. ఏదన్నా చేసేయాలన్న స్ట్రాంగ్ డిజైర్ మనం ఏమంటాం? అంబిషన్ అంటాం. అవి ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. చైనాస్ సెక్యూరిటీ ప్యాక్ట్ విత్ ది సోలోమన్ ఐలాండ్స్ ఈజ్ ఎ ఫస్ట్ బట్ అన్లైక్లీ టు బి ద లాస్ట్. చైనా బయట దేశాలతో సెక్యూరిటీ ప్యాక్ట్ చేసుకోవడం అనేది ఇది ఫస్ట్, కాకపోతే ఇదే చివరిది కాదు, ఇంకా చాలా చేసే అవకాశం ఉంటుంది అని దీని అర్థం అనమాట. ప్యాక్ట్ అంటే ఒప్పందం. చైనాస్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఆన్ April 19 that it had signed a landmark security pact with the Solomon Islands, evoking concern from Australia and the US. చెప్పాను మీకు ఆల్రెడీ. ఇవోక్ అంటే వాళ్ళలో ఆ కన్సర్న్ వచ్చేలాగా, వాళ్ళ నుంచి అది వచ్చేలాగా చేసింది. ఎందుకంటే ఆస్ట్రేలియాకి అది చాలా దగ్గరలో ఉంది. అలాంటి వాళ్ళతో మీరు సెక్యూరిటీ ప్యాక్ చేసుకొని రేపు పొద్దున మీ మిలిటరీ బేస్ని అక్కడ పెట్టి మీ నేవల్ బేస్ని అక్కడికి షిఫ్ట్ చేశారనుకోండి, ఆస్ట్రేలియాకి రిస్క్ పెరుగుతుంది కదా. అందుకని ఇమీడియట్గా ఆస్ట్రేలియా మరియు అమెరికా కూడా ఆందోళన వ్యక్తపరిచాయి. ద అగ్రిమెంట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దట్ చైనా హ్యాస్ అగ్రీడ్ విత్ ఎనీ కంట్రీ. చైనా ఏ కంట్రీతో కూడా ఇలాంటి అగ్రిమెంట్స్ చేసుకోలేదు. ఇట్ ఈస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ఇట్ అండర్లైన్స్ ఇట్స్ అంబిషన్స్ టు ప్లే ఎ సెక్యూరిటీ రోల్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ రీజియన్లో ఇంపార్టెంట్ రోల్ నేను ప్లే చెయ్యాలి అని చైనా డిసైడ్ అయిందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, చైనాకి కింద ఇండియా ఉంది. చైనాకి చెక్ పెట్టాలి అంటే ఇండియాని ఎంకరేజ్ చేయాలని చెప్పి అమెరికా ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. సో చైనా యొక్క హెజిమోనీని ఛాలెంజ్ చేయాలి. సో పసిఫిక్ రీజియన్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చైనా ప్లే చేస్తుంది అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఎప్పుడు చైనాని కంట్రోల్ చేయడానికి ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఫ్రెండ్లీగా సపోర్టివ్గా ఉంటుంది. చైనా యొక్క హెజిమోనీని, ఆధిపత్యాన్ని అడ్డుపట్ట వేయడానికి. సో ఇప్పుడు చైనా కూడా సిమిలర్ ప్లాన్స్ మొదలు పెడుతుంది. మీరు మా దగ్గరికి వచ్చి మా చుట్టుపక్కల ఉన్న దేశాలతో చేస్తే మేము మీ చుట్టుపక్కలకు వస్తామనే ఇండికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ద ఫైనల్ వెర్షన్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ పబ్లిక్. అయితే ఏంటి సెక్యూరిటీ ప్యాక్ట్, ఏం రాసుకున్నారు వాళ్ళిద్దరు అనేది ఇప్పటివరకు పబ్లిక్ చేయలేదు. బట్ అకార్డింగ్ టు ఎ డ్రాఫ్ట్ అంటే ఇంకా ఫైనల్ కాని వెర్షన్ దట్ వాజ్ లీక్డ్ లాస్ట్ మంత్ మార్చ్లో బయటకు వచ్చేసింది, లీక్ అయింది అది. ఇట్ విల్ పేవ్ ద వే ఫర్ చైనా టు డిప్లాయ్ ఇట్ సెక్యూరిటీ ఫోర్సెస్ దేర్. చెప్పాను కదా, చైనా తన సెక్యూరిటీ ఫోర్సెస్ని అక్కడ మోహరించవచ్చు, డిప్లాయ్ చేయవచ్చు. ఈ సెక్యూరిటీ ప్యాక్ట్ సైన్ అయిపోతే చైనా యొక్క మిలిటరీ వచ్చి ఆ దేశంలో ఉండొచ్చు. ఈ పర్పస్ ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా వస్తే మీరు హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు, చేస్తామని చెప్పి అంటారు. ఆ పేరుతో చైనా మిలిటరీ అక్కడికి వెళ్ళి డిప్లాయ్ చేసే అవకాశం ఉంటుంది. ద సోలోమన్ ఐలాండ్స్ కెన్ రిక్వెస్ట్ పోలీస్ అండ్ మిలిటరీ పర్సనల్ టు అసిస్ట్ ఇన్ మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్. సో చెప్పాను, సో ఇంటర్నల్గా సోషల్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అవసరమైతే సహాయం చేయడానికి ఈ సోలోమన్ ఐలాండ్స్ కెన్ రిక్వెస్ట్ పోలీస్ అండ్ మిలిటరీ పర్సనల్. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, చైనా పంపిస్తానని మాట ఇచ్చింది. మరి చైనాకి ఏంటి ఉపయోగం? చైనా కెన్ మేక్ షిప్ విజిట్స్ అండ్ యూజ్ ఇట్స్ పోర్ట్ ఫర్ లాజిస్టిక్స్. తన పోర్ట్ని చైనా వాడేసుకోవచ్చు, షిప్ విజిట్స్ చేయవచ్చు. దిస్ విల్ గివ్ చైనాస్ వెజల్స్ ఎ స్ట్రాటజిక్ ఫుట్ హోల్డ్ ఇన్ ద పసిఫిక్ ఓషన్లో ఒక స్ట్రాటజిక్ ఫుట్ హోల్డ్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆస్ట్రేలియా అండ్ ఇట్ ఈస్ ఎ రీజియన్ వెరీ క్లోజ్ టు ఆస్ట్రేలియా అండ్ గువామ్ అనేది అనదర్ ఐలాండ్. ఇది యుఎస్ కంట్రోల్లో ఉన్న టెరిటరీ. ఇది యుఎస్కి వెస్టర్న్ మోస్ట్ పోర్షన్లో, అమెరికాకి పూర్తిగా ఉత్తర భాగాన ఉన్న కంప్లీట్ వెస్టర్న్ మోస్ట్ పోర్షన్లో ఉన్న ఐలాండ్ గువామ్. ఆ తర్వాత మనకి ఆస్ట్రేలియా. మీరు వరల్డ్ మ్యాప్ని ఇలా ఒక రెక్టాంగిల్ లాగా చూడకండి, మ్యాప్ని క్లోజ్ చేయండి, గ్లోబ్ లాగా చూడండి. గ్లోబ్ లాగా చూస్తే ఆస్ట్రేలియాకి అమెరికాకి మధ్యలో దూరం ఎక్కువ ఉండదు. మీరు మ్యాప్ లాగా చూసినప్పుడు ఆస్ట్రేలియా ఈ చివర, అమెరికా ఈ చివర ఉంటుంది. కానీ వరల్డ్ అనేది ఫ్లాట్గా లేదు కదా, గ్లోబ్ లాగా ఉంటుంది కదా. మీరు గ్లోబ్ లాగా ఊహించుకున్నప్పుడు ఆస్ట్రేలియాకి అమెరికాకి దూరం అనేది తక్కువే ఉంటుంది. సో ఆస్ట్రేలియాకి
అమెరికాకున్న వెస్టర్మోస్ట్ పోర్షన్ అయిన గువామ్కి, ఈ రీజియన్కి చాలా క్లోజ్గా ఉన్న వేర్ ద యుఎస్ హ్యాజ్ ఎ నేవల్ బేస్. సో ఈ గువామ్లో యుఎస్కి నేవల్ బేస్ ఉంది. ఆ ఏరియాకి, ఆస్ట్రేలియాకి ఇది చాలా దగ్గర. ఆ దగ్గరలో ఉన్న ఐలాండ్స్లో ఇప్పుడు చైనాకి ఫుట్ హోల్డ్ వస్తుంది. బోత్ కంట్రీస్ అన్సర్ప్రైజింగ్లీ, ఆటోమేటిక్గా సర్ప్రైజింగ్ ఏ ఉండదు, డెఫినెట్గా వాళ్ళ దగ్గరలోకి చైనా వచ్చేస్తుందంటే ది ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్, వాళ్ళు ఆందోళన వ్యక్తపరిచారు. విత్ వాషింగ్టన్ దిస్ వీక్ ఈవెన్ డిస్పాచింగ్ ఎ సీనియర్ అఫీషియల్ అండ్ ఇండో పెసిఫిక్ కోఆర్డినేటర్ కర్ట్ క్యాంబెల్ టు ద సోలమన్ ఐలాండ్స్. ఒక సీనియర్ అఫీషియల్ని కూడా ఇమీడియట్గా పంపించారు. who will take up the pact as well as plans to reopen the US embassy there. US embassy అక్కడ క్లోజ్ చేశారు, అది మళ్ళీ రీఓపెన్ చేసే ప్లాన్లో ఉన్నారు. దాని గురించి ప్లస్ ఈ ప్యాక్ట్ గురించి డిస్కస్ చేయడానికి కర్ట్ క్యాంబెల్ని అమెరికా పంపించింది అక్కడికి. చైనా క్వశ్చన్ ద మోటివేషన్స్ ఆఫ్ ద విజిట్. చైనా అసలు ఇప్పుడు సడన్గా మీరు కోఆర్డినేటర్ని పంపించాల్సిన అవసరం ఏంటి, ఏ ఉద్దేశంతో మీరు పంపిస్తున్నారని చెప్పి చైనా దాన్ని క్వశ్చన్ చేసింది. నోటింగ్ దట్ ద ఎంబసీ హ్యాడ్ బీన్ క్లోజ్డ్ ఫర్ 29 years. 29 సంవత్సరాలుగా మీ యూఎస్ ఎంబసీ సోలమన్ ఐలాండ్స్లో క్లోజ్ చేసింది. సడన్గా ఇప్పుడు తెరచాల్సిన అవసరం ఏంటి? బట్ ద యూఎస్ హ్యాడ్ నౌ టేకెన్ ఎ సడన్గా ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటని చెప్పి చైనా క్వశ్చన్ చేస్తుంది అనమాట. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్యాక్ట్ అంటే ఏంటమ్మా, ఒప్పందం, ఎక్స్టెండ్స్ బియాండ్ ద ఇమీడియట్ రీజనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఇన్ ద పసిఫిక్. అంటే ఇమీడియట్గా ఇప్పుడు మనం మాట్లాడింది ఏంటి, సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయి అంటే మన శత్రు దేశం మన దగ్గరికి వచ్చేస్తే మనకి ఎలా ఉంటుంది, ఈ ఇష్యూస్ మాత్రమే కాదు ఇంకా చాలా ఉంటాయి. ద సిగ్నిఫికెన్స్ ఎక్స్టెండ్స్ బియాండ్ దట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంకా చాలా ఉంది, ఇదేదో ఈ రోజుతో ఒక్క ఆస్ట్రేలియాకి చెక్ పెట్టడానికి పెట్టిన కార్యక్రమం లాగా మనం తీసుకోకూడదు. చైనా యొక్క లాంగ్ టర్మ్ విజన్లో ఇది భాగం, ఇది ఓన్లీ బిగినింగే, ఇంకా చైనా చాలా చేయబోతోంది అనే దానికి ఒక ఇండికేషన్గా దీన్ని చూడాలని దీని ఉద్దేశం. ఫర్ డెకేడ్స్ అంటే కొన్ని దశాబ్దాలుగా చైనా ఇన్సిస్టెడ్ ఇట్ వుడ్ నెవర్ ఓపెన్ ఏ మిలిటరీ బేస్ అబ్రాడ్. మేము బయట ఎక్కడ కూడా మిలిటరీ బేస్ ఓపెన్ చేయమని చెప్పి చైనా చెప్తూ వచ్చింది కొన్ని సంవత్సరాలుగా. Then in 2017 the PLA అంటే People's Liberation Army put into use its first foreign base in Djibouti. ఇక్కడ మొట్టమొదటిసారి తన ఫారెన్ బేస్ని చైనా రైట్. సో ఈ పర్టికులర్ ప్లేస్ ఎక్కడుంది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వేర్ ఈజ్ దిస్ పర్టికులర్ ప్లేస్? ఇక్కడ PLA అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనా ఒక ఆర్మీ మొట్టమొదటి ఫారెన్ బేస్ని ఓపెన్ చేసింది. ద సోలమన్ ఐలాండ్స్ government said the agreement does not imply China will build a base there. సోలమన్ ఐలాండ్స్ గవర్నమెంట్ ఏముంటుంది, ఇక్కడ మేము చైనా మిలిటరీ బేస్ ఇక్కడ బిల్డ్ చేస్తుంది అని చెప్పి అనట్లా. ఈ అగ్రిమెంట్ చేస్తున్నామంటే చైనా వచ్చి ఇక్కడ బిల్డ్ చేస్తుందని చెప్పి అనట్లేదు. కాకపోతే చైనీస్ మిలిటరీ ప్లానర్స్ హ్యావ్ హౌఎవర్ మేడ్ క్లియర్ దట్ ఫర్దర్ బేసెస్ ఫర్ ఇట్స్ నేవీ ఆర్ ఇన్ ద వర్క్స్. నేవీకి ఫర్దర్ బేసెస్ మేము ప్లాన్ చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ అన్నారు వాళ్ళు. with experts suggesting possible locations in Pakistan, Cambodia, Equatorial Guinea. ఈ ప్లేసెస్లో నేవల్ బేసెస్ స్టార్ట్ చేసి మేము పెట్టాలనుకుంటున్నామని చెప్పి ఆల్రెడీ వాళ్ళు చెప్పడం జరిగింది. ద ప్యాక్ట్ అంటే ఒప్పందం డస్ హౌఎవర్ రిలేట్ టు ఏ సెకండ్ కీ పిల్లర్ ఆఫ్ చైనాస్ అవౌవ్డ్ పీస్ఫుల్ రైజ్ డాక్ట్రైన్, which was as popularized by Panchsheel are the 5 principles of peaceful coexistence, the non-interference in the internal affairs of other countries. ఈ పంచశీల్ లేదా పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఏవి ఉన్నాయో 1954లో ఇండియాకి మరియు చైనాకి జరిగిన అగ్రిమెంట్లో వీటి గురించి మాట్లాడారు. వీటిని చైనీస్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. చైనీస్ కాన్స్టిట్యూషన్కి ఉన్న ప్రియాంబుల్లో పంచశీల్ అనేది ఉంటుంది. 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అని ఉంటుంది. దీంట్లో ఒక ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటి అంటే మ్యూచువల్ నాన్ అగ్రెషన్. అంటే వేరే వాళ్ళ వ్యవహారాల్లో తల దూర్చకపోవడం. మనం గ్రో అవ్వాలంటే పీస్ఫుల్గా గ్రో అవ్వాలి, పక్కన వాళ్ళ వ్యవహారాల్లో తల దూర్చకూడదు అని ఆ అగ్రిమెంట్లో ఉంటుంది. కానీ చైనా ఆ పని ఎప్పుడు ఫాలో అవ్వట్లేదు, అందరి వ్యవహారాలను తల దూరుస్తూనే ఉంటుందన్నమాట. రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ అవౌడ్ అనే పదం రాశారు. అవౌడ్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అవౌడ్? సో ఈ పదాలు వచ్చినప్పుడు యూ నీడ్ టు థింక్ అది ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఏ రకంగా ఉపయోగించారు. అవౌడ్ అంటే ఇంతకుముందు గట్టిగా చెప్పిన, పబ్లిక్గా చెప్పిన, మల్టిపుల్ టైమ్స్ బయటికి చెప్పిన ఏంటది, పీస్ఫుల్ రైజ్ డాక్ట్రైన్ అంటే సిద్ధాంతం అని అర్థం. పీస్ఫుల్ రైజ్ అంటే గ్రో అవ్వాలి బట్ పీస్ఫుల్గా.
విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ పంచశీల్. పంచశీల్లో అదే చెప్పారు, ది నాన్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. వేరే వాళ్ళ వ్యవహారంలో తలదూర్చమని చెప్పిన చైనా ఇప్పుడు ఏం చేస్తుంది, వేరే వాళ్ళతో సెక్యూరిటీ ప్యాక్ట్ సైన్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఏమైనా గొడవలు అయితే నేను మిలిటరీని పంపిస్తాను అంటుంది. మరి తలదూర్చినట్టే కదా. అంటే ఒకప్పుడు అలా చెప్పిన చైనా ఇప్పుడు దాని నుంచి బయటకు వస్తుంది అని అర్థం. బట్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ సర్టన్లీ డస్ నాట్ స్క్వేర్ విత్ ద ఐడియా, ఈజ్ నాట్ కాంపాటబుల్. పంచశీల్లో ఏం చెప్పారు, నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ అని రాశారు. మరి ఇప్పుడు ఇఫ్ యు ఆర్ సైనింగ్ ఏ సెక్యూరిటీ ప్యాక్ట్ అండ్ ఇఫ్ యు ఆర్ అగ్రీయింగ్ టు సెండ్ యువర్ ట్రూప్స్ టు అదర్ కంట్రీ వెన్ దే రిక్వెస్ట్, దట్ మీన్స్ యు ఆర్ ఇంటర్ఫీరింగ్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ అదర్ కంట్రీ. మరి స్క్వేర్ విత్ అంటే అర్థం ఏంటి, నాట్ కాంపాటబుల్. స్క్వేర్ విత్ అంటే కాంపాటబుల్ అని, డస్ నాట్ స్క్వేర్ విత్ అంటే నాట్ కాంపాటబుల్. మరి పంచశీల్లో ఉన్నదానికి చెప్పిన దానికి ఇక్కడ మీరు మాట్లాడుతున్న దానికి ఈరోజు చేస్తున్న దానికి కాంపాటబిలిటీ లేదు. అంటే ఇంతవరకు మీరు ఫాలో అయిన సిద్ధాంతం ఒకటి, ఈరోజు మీరు చేస్తుంది వేరేది, సిద్ధాంతం దారి తప్పుతోంది అని అర్థం. చైనా హ్యాస్ ఆల్రెడీ బిగన్ టు డూ సో ఎల్స్వేర్. వేరే చోట కూడా ఈ పనులు చేయడం మొదలుపెట్టింది. ఆల్బీట్ ఆన్ ఏ లిమిటెడ్ స్కేల్, ఆల్దో అనే లిమిటెడ్ స్కేల్, కొంచెం కొంచెం మిగిలిన వాళ్ళలో ఫింగరింగ్ అనేది ఆల్రెడీ చైనా స్టార్ట్ చేసింది. చైనీస్ మీడియా హ్యావ్ మెన్షన్డ్ చైనా పాకిస్తాన్ పెట్రోల్స్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, POK. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చైనా మరియు పాకిస్తాన్ మిలిటరీలు కలిపి జాయింట్గా పెట్రోల్ చేస్తున్నాయని చెప్పి చైనీస్ మీడియాలో మెన్షన్ చేశారు. While reports have suggested the deployment of security force in Tajikistan near the Wakhan corridor that links Afghanistan and Xinjiang. తజికిస్తాన్లో కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ని చైనా వాళ్ళు డిప్లాయ్మెంట్ చేశారని చెప్పి కూడా చైనీస్ మీడియాలో రిపోర్ట్స్ అనేవి రావడం జరిగింది. అంటే వేరే వ్యవహారాలు ఆల్రెడీ తలదోర్చడం మొదలు పెట్టేసింది చైనా. China's past commitments to military bases and non-interference were intended to show the world Beijing would not seek to become a global hegemon. Hegemon అంటే అధిపతి, హెజిమోనీ అంటే ఆధిపత్యం. అంటే ప్రపంచంలో నాకు ఆధిపత్యం కావాలని నేను ప్రయత్నం చెయ్యను. వుడ్ నాట్ సీక్ టు బికమ్, ప్రపంచం మొత్తానికి నేనే పెద్దన్న కావాలన్న యాంబిషన్స్ నాకు లేవు, నాకు అలాంటి కోరికలు లేవు అని చెప్పడానికి చైనా ఏం చెప్పేది, ఈ పంచశీలు ఇవన్నీ చెప్పేది. మేము ఎందులోనూ ఎవరి దాంట్లోనూ మిలిటరీ బేసెస్ పెట్టము, ఎవరి విషయాల్లో మేము ఇంటర్ఫియర్ అవ్వము అని చెప్పుకుంటూ వచ్చేది. ఇట్స్ ఫేవర్ టర్మ్ టు డిస్క్రైబ్ ద యుఎస్. ఆ పనులని యుఎస్ చేస్తుంది, ఎందుకంటే యుఎస్ ప్రపంచానికి పెద్దన్నగా ఉండాలని కోరుకుంటుంది. అందుకు వాళ్ళందరి వ్యవహారాల్లో తలదూరుస్తారు. చైనా అలాంటిది కాదు, మేము ఎవరి వ్యవహారాల్లో తలదూర్చము అని చైనా ఎప్పుడూ చెప్పుకుంటూ వచ్చేది. బట్ దిస్ ఈజ్ లెస్ ఆఫ్ ఎ కన్సర్న్ ఫర్ షీ జిన్పింగ్. కానీ అలా చెప్పుకుంటూ వచ్చేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు ఎన్నాళ్ళు మనం ఇలా ఉన్నాం కదా, అదే స్టాన్స్ మెయింటైన్ చెయ్యాలి అని షీ జిన్పింగ్ అనుకోవట్లేదు. ఎవరైనా చైనీస్ ప్రెసిడెంట్ ఆయన అలాగే ఉండాలని అనుకోవట్లేదు. హూ హెస్ మేడ్ క్లియర్ హిస్ వ్యూ దట్ ద ఈస్ట్ ఈజ్ రైజింగ్ అండ్ ద వెస్ట్ డిక్లైనింగ్. వెస్టర్న్ యూరోప్ అండ్ వాళ్ళు డిక్లైన్ అవుతున్నారు. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే చైనా, ఇండియా, రష్యా ఇవన్నీ ఈస్టర్న్ పార్ట్లో ఉన్నాయి, ఇవి రైజ్ అవుతున్నాయి అని చెప్పి ఆయన క్లియర్గా అంటున్నారు. అండ్ దట్ చైనా షుడ్ బి అన్అబాష్డ్ అబౌట్ మూవింగ్ టు ద సెంటర్ స్టేజ్. అన్అబాష్డ్ అంటే నీడ్ నాట్ ఫీల్ ఎనీ షేమ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, చైనా షుడ్ బి అన్అబాష్డ్, షుడ్ నాట్ ఫీల్ షేమ్ఫుల్ అబౌట్ మూవింగ్ టు ద సెంటర్ స్టేజ్. ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి, సెంటర్ స్టేజ్లోకి వెళ్ళడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు చూడండి, నువ్వు గ్లోబల్ లెవెల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలని అర్థం ఏంటి, దేర్ కమ్స్ ఎ టైమ్ వెన్ యూ విల్ నీడ్ టు ఫింగర్, అంటే వేరే వాళ్ళ వ్యవహారాల్లో తలదోల్చాల్సిన సందర్భం వస్తుంది. ఇప్పుడు ఒకటి పెద్ద మనిషి అని ఎప్పుడు అంటాం, ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు నువ్వు మధ్యలో దూరితేనే కదా నువ్వు పెద్ద మనిషివి. నేను దూరంగా ఉండి మాట్లాడుతానంటే నువ్వు పెద్ద మనిషి అవ్వవు. అమెరికా ఎప్పుడు పెద్ద మనిషి అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అందుకని అందరి వ్యవహారాలను తలదూరుస్తుంది. ఏ ఇద్దరి మధ్య గొడవ అయినా అమెరికా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. చైనాలో ఇప్పటివరకు చేసేది కాదు, కాకపోతే ఇకపై అలా ఉండబోదు అని చెప్పి ఏం చెప్తున్నారు. సెంటర్ స్టేజ్లోకి మేము వెళ్ళబోతున్నాము, ఆ విషయంలో మొహమాట పడడానికి ఏం లేదు, సిగ్గుపడడానికి ఏమీ లేదని చెప్పి ఆయన మల్టిపుల్ టైమ్స్ క్లియర్గా చెప్తున్నారు. ద లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాక్ట్ ఈజ్ అన్లైక్లీ టు బి ద లాస్ట్. రీసెంట్గా సైన్ చేసిన సెక్యూరిటీ ప్యాక్ట్ విత్ సోలోమాన్ ఐలాండ్స్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ద ఫస్ట్ బట్ నాట్ ద లాస్ట్. ఇంకా చైనా ఇలాంటివి చాలా దేశాలతో సైన్ చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందులాగా చైనా నాన్ ఇంటర్ఫియరెన్స్ పాలసీని ఫాలో అయ్యే పరిస్థితులు దాటిపోయాయి. ఇట్ విల్ నౌ స్టార్ట్ గెటింగ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అదర్స్ అఫైర్స్. ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. మీకు బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఎడిటోరియల్ మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోగలిగాం. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం మీరు తెలుసుకుంటే ఫాస్ట్గా ఎడిటోరియల్ అనేది అర్థమైపోతుంది. ఐ హోప్ యూ హెవ్ గాట్ ఇట్.
థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బాయ్.